ప్రతి ఒక్కరికి పాఠశాల రోజులు ఓ మధుర జ్ఞాపకం వంటివి. తరగతి గదిలో టీచర్లు చెప్పే పాఠాలు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుంటే ఉపాధ్యాయులు కొట్టే దెబ్బలు, ఆ దెబ్బలకు భయపడి జ్వరం పేరుతో పాఠశాలకు డుమ్మా కొట్టడం వంటి అనేక ఘటనలు జీవితాంతం మన వెంటే ఉంటూ సందర్భాన్ని బట్టి మనల్ని గతంలోకి తీసుకెళ్తుంటాయి. ప్రస్తుతం చాలా మంది పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో చిన్నప్పుడు చదివిన పాఠశాలలో తిరిగి కలుసుకోవడం చూస్తున్నాం. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ప్రిన్సిపాల్ తన పూర్వ విద్యార్థులను బెత్తంతో చితకబాదారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లిపోతున్నారు. ఓ పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటన అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. చాలా మంది పెద్దవారు పిల్లల తరహాలో స్కూల్ యూనిఫామ్ ధరించారు. వారంతా భయపడుతూ వరుసగా నిలబడి ఉన్నారు. వారి ముందు ప్రిన్సిపల్ చేతిలో బెత్తం పట్టుకుని కోపంగా ఉన్నాడు. అతన్ని చూసి ఎదురుగా ఉన్న వారంతా మరింత భయపడుతున్నారు. ఇంతలో వారిని ఒకరి తర్వాత ఒకరిగా దగ్గరికి పిలిచిన ప్రిన్సిపాల్ బెత్తంతో వారి బలంగా బాధేశాడు. దెబ్బకు వారు కుయ్యో మొర్రో అని చేతులతో రుద్దుకుంటూ చిన్నపిల్లల తరహాలో అక్కడ్నుంచి పారిపోతున్నారు. ఇలా అక్కడున్న వారందర్నీ ఆ ప్రిన్సిపాల్ బెత్తంతో చితకబాదాడు. ప్రిన్సిపాల్ కొడుతుంటే దెబ్బలు తింటున్న వారంతా ఓవైపు కేకలు పెడుతూనే మరోవైపు ఎంతో మురిసిపోవడం కనిపించింది. అసలు విషయంలోకి వెళితే అక్కడున్న వారంతా సామాన్యులు కాదు. అక్కడ బెత్తం దెబ్బలు తింటున్న వారిలో కలెక్టర్లు, పోలీస్ అధికారులు, డాక్టర్లు, ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఉన్నారు. తమ చిన్నతనంలో చదివిన పాఠశాలలో ప్రస్తుతం వీరంతా మళ్లీ కలుసుకున్నారు. ఇలా అప్పట్లో వారికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడి బెత్తం దెబ్బలను మళ్లీ గుర్తు చేసుకున్నారన్నమాట. ఈ వీడియో చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సీన్ చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది అంటూ కొందరు, ఇలాంటి ఘటనలు జీవితాంతం మధుర జ్ఞాపకంలా ఉండిపోతాయంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. తాము కూడా ఇలాంటి జ్ఞాపకాలను రీక్రియేట్ చేసుకుంటామంటూ మెసేజ్లు చేస్తున్నారు.